క్రైస్తవేతర ప్రపంచం, క్రైస్తవ్యము కానులందరూ ఎలా క్రైస్తవ్యాన్ని బదనాం చేస్తున్నారంటే, క్రైస్తవులకి ఏముందయా, డబ్బు వస్తుంది, ఫారెన్ ఫండ్ వస్తుంది, లేకపోతే ఇండ్లు ఇస్తున్నారు, ఏదేదో ఆశలు చూపించి క్రైస్తవులను చేసేసి మతం మార్చేసి మా దేశ సంస్కృతిని సాంప్రదాయాన్ని దెబ్బతీశారని మాట్లాడుతున్నారు. నిజానికి ఏమో నా చిన్నప్పటి నుంచి చూస్తున్నాను నేను, మాకు ఎవ్వరు డబ్బులు ఇవ్వలేదు. మా తాత కూడా చూశారేమో. ఆలోచన చేస్తే ప్రారంభంలో రజాకారులకు వ్యతిరేకంగా పోరాటం చేయడానికి ఇంటి మీద సిలువలు వేసుకొని అప్పుడు ప్రాణాలను తగ్గించుకోవడానికి సోషల్ ఈక్వాలిటీ కోసం మారిన వాళ్ళే ఉన్నారు తప్ప, ప్రారంభంలో కొంచెం గోధుమలు బట్టలు కొన్ని ఇచ్చినట్టు నేను పుట్టకముందు సాక్ష్యం అది. కానీ ఈ రోజుల్లో ఎలాంటి సహాయము లేకున్నా ఈరోజు ఈ దేశంలో ఉన్న మతోన్మాదానికి కానీ అంటరానితనానికి వ్యతిరేకంగా సోషల్ ఈక్వాలిటీ కోసమే మారిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అందులో చాలామంది ఇప్పుడు చూస్తే మీకు 95% వాళ్ళే, ఎవరికి డబ్బులు ఇవ్వటం లేదు. ఇంకొక మాట చెప్తాను మీకు, మనము సంఘానికి వెళ్ళినప్పుడు క్రైస్తవులు సంఘంలో కానుకేయాలి, ఇంకా డబ్బులు ఇవ్వాలి మనం. ఎందుకంటే పరిచర్య నిమిత్తము, విధవరాల నిమిత్తము, ఇంకా చాలామంది సేవ కోసం డబ్బులు మేము ఇవ్వాలి తప్ప మనకిచ్చేవాడు ఎవడు లేడు. ఏమైనా 1% ఎవడన్నా తెచ్చుకొని సుఖం అనుభవిస్తూ బిల్డింగ్లు కట్టుకొని కార్లు వేసుకొని మమ్మల్ని దేవుడు ఆశీర్వదించాడంటే అతడు క్రైస్తవుడు కాదు. ఇరుకు మార్గమున ప్రవేశింప పోరాడుడి అని ఉంటుంది. అంటే ఇది అసలే సుఖ సంతోషాలకు నిలయాలకు సంబంధించిన మార్గం కాదు, ఇది ఇరుకు మార్గం. అంటే ఒక ఇరుకుగా ఉన్న మార్గంలో ఎంత కష్టపడిపోవాలో, ఎన్ని సమస్యలు ఎదుర్కోవాలో, ఎన్ని అవాంతరాలు వస్తాయో వాటన్నిటిని ఎదుర్కోవడానికి సిద్ధపడి అందులో వెళ్ళటానికి పోరాటం చేయమంటున్నాడు యేసు. చాలామంది ఇప్పటికీ ఓకే, మన దేశంలో క్యాస్టిజం బాగుంది, నిచ్చెన మెట్ల కుల వ్యవస్థ భయంకరమైన ఉన్నది కనుక ఏదో ఒక కులం నుంచి క్రైస్తవుడు కావాలి అంటే వాళ్ళ కుటుంబంలో ఆబ్జెక్షన్, పోరాటం. అరే ఎందుకు పోతున్నావురా మాలమాదిగొల్ల మతానికని కొందరు అనడం. ఏ కులంలో ఉన్నవారైనా క్రైస్తవుడు అయితే మా పాలియం, రేపు మీ ఇంట్లో శుభకార్యాలు జరిగినా ఏ చావులు జరిగినా మేము రామని ముందే కులకట్లు పెట్టి బెదిరించే వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటి సమస్యలన్నిటినీ తట్టుకొని వాటిని నిలబడి క్రైస్తవ్యంలోనికి రావాలి. ఆలోచన చేయండి. అంతేకాని ఎవడన్నా పైసలు ఇస్తాడా, ఆలోచన చేస్తే ఇండ్లు కట్టిస్తాడా, లేకపోతే ఆస్తులు ఇస్తారా, లేకపోతే రోగాలు బాగైతాయా అనే ఆశ చూసి క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందినవాడు క్రైస్తవుడు కాదు. ఇది ముందు క్రైస్తవేతరులు క్రైస్తవులు కూడా గమనించాలి. దేనికోసం రావాలి ఇప్పుడు మనం ఆలోచన చేయాలిగా. ఇరుకు మార్గం అంటే క్రైస్తవ్యం, క్రీస్తు నడిచిన బాటనే ఇరుకు మార్గం. ఆయనకే ఇల్లు లేదు, ఎంత కష్టపడ్డాడో మీ అందరికీ తెలుసు. నా శాంతినే మీకిచ్చి వెళ్తున్నాను అన్నట్టు ఆయన జీవితంలో పగలంతా బోధ, నిందలు, అవమానాలు, హింసలు, అడుగడుగున ఎత్తిపోట్లు అన్నిటిని తట్టుకొని చివరి వరకు నా తండ్రి నా ఆత్మని నీ చేతికి అప్పగిస్తున్నానంత వరకు ఆయన దూషణలు ఎదుర్కొని కూడా ఎవరిని దూషించకుండా దీవించి ప్రార్థన చేసి వెళ్ళిపోయాడు. అది ఆయన చూపిన మార్గం. సో నా మార్గము ఇరుకు మార్గము, కష్టతరమైన మార్గం కనుక దీంట్లో ప్రవేశించాలి అంటే పోరాటం చేయాలి అన్నాడు. అంటే క్రైస్తవ్యంలో రాకముందే బయట పోరాటం ఉంటుంది, శరీరంలో ఉంటుంది, కుటుంబ సమస్యలు ఉంటాయి, కుల సమస్యలు ఉంటాయి, సామాజిక సమస్యలు ఉంటాయి, ఎన్నో ఉన్నాయి. ఇప్పటికీ కొందరు పిల్లల పెళ్ళిళ్ళు చేయలేక, అవునా కదా మీరు ఆలోచన చేయాలి, తల్లిదండ్రులు ఎవరన్నా చుట్టాలు చనిపోయినప్పుడు రాక వాళ్ళకు చేయలేక నానా ఇబ్బందులు పడుతున్నారు. యేసు ప్రభు చెప్పిన మాట అక్షర సత్యం ఉంటుంది, కథలుగానే ఉండవు.